Hi guys, welcome to Srikanth Mototech. What is best engine oil for your bike? So కొత్తగా బండి కొనే ఉంటారు. సో మీ బండి ఎక్కువ రోజులు వాడుకోవాలని ఇంజిన్ చాలా హెల్తీగా ఉండాలని ఎవరు అనుకోరు చెప్పండి. సో దానికోసం మీరు కనుక ఆలోచిస్తూ ఉంటే మీకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేటువంటి ఫస్ట్ విషయం ఇంజిన్కి ఎలాంటి ఆయిల్ వాడాలి అనే దాని గురించి. సో దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపల్సరీ వాళ్ళకైతే మాత్రం షేర్ చేయండి, వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మూడు పాయింట్ గురించి మాట్లాడుతూ ఈ వీడియో మొత్తాన్ని ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ టైపు, రెండో పాయింట్ వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ యొక్క గ్రేడ్, మూడో పాయింట్ వచ్చేసరికి మీ ఇంజిన్ తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్ మీకు ఎలాంటి ఇంజిన్ ఆయిల్ సజెస్ట్ చేశారనే దాని గురించి. సో ఈ 3 పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఎవరిని అడగరు, హ్యాపీగా వెళ్ళి మీకు నచ్చిన బ్రాండ్ మీ మ్యానుఫ్యాక్చరర్ చెప్పిన ఆ బ్రాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సో ఆ గ్రేడ్ అనేది నిర్ణయించుకొని హ్యాపీగా వెళ్ళి వేసుకుంటారు, వెదర్కి తగ్గట్టు అండ్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే టెంపరేచర్కి తగ్గట్టు. సో ఫస్ట్ అయితే ఇంజిన్ ఆయిల్ యొక్క టైప్ గురించి మాట్లాడుకుందాం. ఇంజిన్ ఆయిల్ టైప్ అనేది 3 రకాలుగా ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్తాను, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. మినరల్ ఆయిల్ ఒకటి, అలాగే సింథటిక్ ఆయిల్ ఒకటి, సెమీ సింథటిక్ ఒకటి, ఈ 3 ఆయిల్స్ అయితే ఉంటాయి. ఈ ఆయిల్స్ ఎలా వస్తాయంటే ఇంజిన్ ఆయిల్స్ అనేవి మనకి క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, పెట్రోల్ క్రూడ్ ఆయిల్, దీన్ని రిఫైన్ చేయడం వల్ల మనకి 3 గ్రేడ్లు అయితే వస్తాయి. ఫస్ట్ గ్రేడ్ చాలా క్వాలిటీ ఉంటుంది, ఇది సింథటిక్ ఆయిల్. సెకండ్ గ్రేడ్ ఇది మనకి యావరేజ్ క్వాలిటీ ఉంటుంది, సెమీ సింథటిక్. థర్డ్ గ్రేడ్ కొంచెం తక్కువ క్వాలిటీ అయితే ఉంటుంది, ఇది మినరల్ అనమాట. సో మినరల్ ఆయిల్ వచ్చేసరికి మనం 100 cc సిటీలో తక్కువ డిస్టెన్స్ తిరిగే వెహికల్స్కి, లో టెంపరేచర్ లో ఆర్పిఎం ఉన్న వెహికల్కి అయితే వేస్తూ ఉంటాం అనమాట. ఇది చాలా చీపర్ అనమాట, చాలా తక్కువ ధరకు వస్తుంది. 2500 నుంచి 3000 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి ఇంజిన్ ఆయిల్ అయితే మార్చేయాలన్నమాట. హెవీ టెంపరేచర్ వచ్చినప్పుడు తట్టుకోలేదు, కానీ మిడ్ రేంజ్ టెంపరేచర్లో సర్వైవ్ అవ్వగలదన్నమాట. ఈ ఇంజిన్ ఆయిల్ అనేది జనరల్గా మీరు మీ 100 cc వెహికల్స్కి 110 cc వెహికల్స్కి వేసుకొని డైలీ ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సింథటిక్ ఇంజిన్ ఆయిల్. సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసరికి 200 cc ఎబో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండే వెహికల్స్ అండ్ చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేసి హెవీ పర్ఫార్మెన్స్ లాంగ్ రైడ్స్ ఎక్కువ తీసుకెళ్తూ అడ్వెంచర్ వెహికల్గా ఉపయోగించుకుంటూ చాలా ఎక్కువ టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పవర్ఫుల్ ఇంజిన్స్కి అయితే మాత్రం సింథటిక్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇక 3వ ఆయిల్ వచ్చేసరికి సెమీ సింథటిక్. సో ఇది కొంచెం మినరల్ కొంచెం సింథటిక్ ఆయిల్ మిక్సింగ్ అనమాట. 125 cc నుంచి 160 cc మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేసే వెహికల్స్లో దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దీని యొక్క చేంజ్ సైకిల్ ఏంటంటే ఎవ్రీ 5000 నుంచి 600 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి దీన్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇది టెంపరేచర్ మిడ్ రేంజ్ టెంపరేచర్లో సర్వైవ్ అవ్వగలదు, స్మూత్ ఆపరేషన్స్ని అండ్ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్గా ఉండే విధంగా పర్టికులర్ ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో 125 cc నుంచి 160 cc వెహికల్స్కి యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట. కళ్ళు మూసుకొని వేసేయచ్చు దీనికి. సో ఆయిల్ టైప్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇక్కడతోటి పూర్తి క్లారిటీ అయితే రాదు, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఆ 2వ పాయింటే ఆయిల్ యొక్క గ్రేడ్. సో జనరల్లీ మీరు చూసుంటారు 10W30, 20W40 అండ్ 15W50 ఇలా గ్రేడ్స్ అయితే మీరు జనరల్గా చూసి ఉంటారు. సో ఈ గ్రేడ్స్ ఏంటనే దాని గురించి ఒక చిన్న విషయాన్ని మీకు తక్కువ టైంలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ గ్రేడ్ని ఎలా నిర్ణయించుకోవాలంటే మీరు బండితోటి తిరిగే పరిస్థితులు, తిరిగే దూరం అండ్ అలాగే మీ ఏరియాలో ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి అండ్ మీ ఇంజన్ సీసీ ఎంత అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీది 100 cc బండి అనుకోండి. సో మీరు 10W30, 20W40 వేసుకోవచ్చు. ఇది గ్రేడ్ గురించి చెప్తున్నాను. అలాగే మీది ఒక 160 cc బండి నుంచి 125 cc బండికి మధ్యలో ఉందనుకోండి, అప్పుడు మీరు 5W30, 10W30 అండ్ 10W40 ఇలా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ వెహికల్ 200 cc ఎబో 500 cc పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అనుకోండి, 15W50, 10W50 ఆయిల్ అయితే మీరు వేసుకోవచ్చు. 10W30 అంటే ఏంటంటే 10 అంటే లోయెస్ట్ టెంపరేచర్, సో 30 అంటే హైయెస్ట్ టెంపరేచర్. సో మీరు వింటర్ సీజన్లో అలాగే వర్షాకాలంలో ఉన్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 degrees సెంటిగ్రేడ్ ఉందనుకోండి, 5 degrees సెంటిగ్రేడ్ మీ వాతావరణంలో ఏర్పడింది అనుకోండి, ఆ టైంలో కూడా ఒక కిక్కి ఒక సెల్ఫ్కి ఇంజిన్ అనేది ట్రిగ్గర్ అయ్యే విధంగా స్టార్ట్ అయ్యే విధంగా మనకైతే మాత్రం లోయెస్ట్ టెంపరేచర్ని ఇండికేట్ చేస్తాయి అనమాట. ఇంకా మీరు ఎండాకాలంలో ఉన్నారు, విపరీతమైన అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఉంది బయట, అలాగే మీ ఇంజిన్ కూడా కొంత టెంపరేచర్ని సృష్టిస్తుంది కాబట్టి ఈ మొత్తం టెంపరేచర్ 50 degrees అయినా సరే, సో మనకి ఏదైతే 10W50లో ఆ 50 హైయెస్ట్ ఉంది చూసారా, అది మనకి ఆ ఇంజిన్ ఆయిల్ అనేది అక్కడ సర్వైవ్ అవుతుంది, మీ ఇంజిన్కి ఎలాంటి హాని జరగకుండా స్మూత్ ఆపరేషన్స్ చేస్తుందని ఈ గ్రేడ్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక 3వ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అదే మ్యానుఫ్యాక్చరర్ గైడ్లో మీకు ఇచ్చుంటారు బండి కొనేటప్పుడు, దాంట్లో మీకు ఏం సజెస్ట్ చేస్తున్నారు అనే దాని గురించి. సో మీ యొక్క ఇంజిన్ ఏంటి, దాన్ని ఎలా తయారు చేశారు, సో దానికి ఎలాంటి ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ అనేది మనం వాడాలి
అనే దాని గురించి వాళ్ళు క్లారిటీగా ఇచ్చే ఉంటారు. అది నేను కూడా చూడలేదు బండి కొన్నప్పుడు, అండ్ మీరు కూడా చూస్తారని నేను అనుకోను. కానీ మీకోసం ఇదివరకే నేను ఈ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేశాను, అప్పుడే రిఫర్ చేశాను. అప్పుడు రిఫర్ చేసినప్పుడు నాకేం అర్థమైందంటే, సో మ్యానుఫ్యాక్చరర్ ఏ గ్రేడ్ని అయితే మన ఇంజిన్ ఆయిల్కి ఏ ఆయిల్ సెమీ సింథటిక్ మినరలా లేకపోతే ఫుల్లీ సింథటిక్ ఏదైతే సజెస్ట్ చేస్తున్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్ ఇంజిన్ తయారు చేసిన వాళ్ళు, సో అదే మనం వాడితే మన ఇంజిన్ అనేది లాంగ్ లైఫ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక మీరు ఒకటే ఇంజిన్ ఆయిల్ బ్రాండ్ అనేది ఒకటే గ్రేడ్ మార్చుకోవచ్చు. ఇంజిన్ ఆయిల్ బ్రాండ్ అనేది ఒక్కటే వాడాలి బండి యొక్క లైఫ్ మొత్తం. సో అలా వాడటం వల్ల కూడా మీకు ఏమవుతుందంటే లాంగ్ లైఫ్ వస్తుందన్నమాట. ఈ రోజు మీకు తెలియకపోవచ్చు ఆ తేడా అనేది రకరకాల బ్రాండ్లు వేయటం వల్ల. సో లాంగ్ లైఫ్లో మీ యొక్క బండి ఇంజిన్ అనేది మీకు చాలా సపోర్టెడ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండాలి, అదేంటంటే మరి నేను సర్వీస్ పాయింట్కి వెళ్ళినప్పుడు కంపెనీ వాళ్ళు సో ఒక ఆయిల్ వేసేస్తున్నారు కదా, సో తర్వాత నేను ఎప్పుడైనా బయట చేయించుకున్నప్పుడు నేను ఒక ఆయిల్ వేస్తున్నాను, ఇది కరెక్టేనా అని 100% అయితే కరెక్ట్ కాదు. మీరు ఒకరోజు సర్వీస్ పాయింట్లో వేసి ఒకరోజు మీరు బయట చేయించుకొని ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ వేయటం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఒకటి మ్యానుఫ్యాక్చరర్ మీకు సజెస్ట్ చేసే ఆయిల్ బయట కొనుక్కొని వేసుకుంటే మీ బండి మీరు వాడిన రోజులు 5 సంవత్సరాల 10 సంవత్సరాల 15 సంవత్సరాలు అదే ఆయిల్ వాడుకుంటూ ఉండండి. లేదు సర్వీస్ పాయింట్లో చేపిస్తానంటే హ్యాపీ, సర్వీస్ పాయింట్లో మీకు ఆటోమేటిక్గా ఒకటే ఆయిల్ వేస్తూ ఉంటారనమాట. ఫైనల్గా ఈ వీడియోని ఎండ్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100cc బండి అనుకోండి మీది, స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్ ప్లస్, షైన్ 100, ప్లాటినా 100 ఇవనుకోండి. 10W30 లేదంటే 20W40 అకార్డింగ్ టు బయట ఉన్న టెంపరేచర్ని బట్టి వెదర్ని బట్టి మీరైతే వేసుకోవచ్చు. బ్రాండ్ మీ ఇష్టం, మొతులా, షెల్ అడ్వాన్సా లేదంటే క్యాస్ట్రాల్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక 125cc చూసుకున్నట్లయితే హీరో 125cc వెహికల్స్ గ్లామర్ 125, ఎక్స్ట్రీమ్ 125, రైడర్ 125, SP 125, షైన్ 125, పల్సర్ 125 ఈ వెహికల్స్కి అయితే మాత్రం మీరు 5W30, 10W30 ఈ ఇంజిన్ ఆయిల్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. ఇంకా బ్రాండ్ అయితే మీ ఇష్టం. ఇంకా 150, 160cc వెహికల్స్కి అయితే మాత్రం 5W40, 10W40 ఇంజిన్ ఆయిల్స్ అయితే వేసుకోవచ్చు. అకార్డింగ్ టు మీకు నచ్చినటువంటి ఆ బ్రాండ్ అయితే వాడచ్చు. 350cc అండ్ ఎబో వెహికల్స్ పర్ఫార్మెన్స్ వెహికల్స్కి అయితే 10W50 అలాగే 15W50 ఇంజిన్ ఆయిల్స్ అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. ఆఫ్ కోర్స్ క్లాసిక్ 350కి అయితే 2.5 లీటర్ దాకా ఇంజిన్ ఆయిల్ అయితే పడుతుంది. సో అందులో కూడా సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే సో మీకు కొంచెం కాస్ట్ పెరుగుతుంది అండ్ 10,000 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకైతే మాత్రం కొంచెం సర్వీస్ కాస్ట్ అయితే జనరల్గా చూసుకుంటే పెరుగుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ కొంచెం ప్రీమియం సెగ్మెంట్ బైక్స్ కాబట్టి. సో ఇది గైస్ ఇంజిన్ ఆయిల్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ వీడియో. సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వచ్చింది, మనోడు ఎంతో కొంత హెల్ప్ చేసాడని నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్. ఈ వీడియో మొత్తం చూసే క్రమంలో ఎక్కడైనా ఏర్పడి ఉంటే వెళ్ళేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి బైక్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా పొందడం కోసం బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దట్టు నేను మీకు హెల్ప్ చేయడానికి కూడా నాకు కుదురుతుంది. అలాగే కింద హైప్ పాయింట్స్ ఉంటే కొత్తగా యూట్యూబ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ హైప్ వెళ్తా ఒక ఇచ్చేసి వెళ్ళండి, ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే కొత్తగా బండి కొని ఏ ఇంజిన్ ఆయిల్ వాడాలో తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి క్లియర్గా అయితే మాత్రం అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మాక్సిమం వీడియోంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. గాయ్స్ ఇది రోజు వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.